ఆ అమావాస్య రాత్రి ఈ పిల్లోడిని చంపకపోతే ఈ భూమిని నాశనం చేసే రాక్షసుల్లా ఈ పిల్లోడు మారిపోతాడు. అందుకే ఈ తాత ఎప్పుడు ఈ ప్రపంచాన్ని అవెంజర్స్ ముఠా బ్యాచ్ వచ్చే కాపాడతారేంది, నేను కూడా కాపాడతా అని చెప్పి చంపేయబోతుంటే సడన్ గా పోలీసులు వచ్చేసి అంకులు నెమ్మదిగా కత్తి కింద పెట్టేసి పక్కకి వెళ్ళిపోవమ్మా అని అంటది. అప్పుడు తాత ఏమో ఇందాకే భూమిని నాశనం చేసేద్దామని చెప్పి డైరెక్ట్ గా నాకంలోంచి వచ్చేసాడు రైడు, నాకు అడ్డం పడమాకండి అని చెప్పి అంటాడు. పోలీసులు ఏమో 4 పెగ్గులు ఎత్తే ఎంతకంటే మంచి స్టోరీ మేము కూడా చెప్తాం, చెప్పింది ఎత్తే ప్రశాంతంగా ఇంటికి పోతావు, లేకపోతే నువ్వు చెప్పిన నరకానికే పోతావు అని ఎంత చెప్పినా తాత వెండు వీళ్ళు యాజ్ యూజువల్ గా తాత నరకానికి పంపించేస్తారు. నిజానికి ఈ పిల్లోడు ఎవడో కాదు, ఇప్పుడే భూమి మీదకి ఫ్రెష్ గా వచ్చిన అతి పెద్ద రాక్షసుడు. ఈ సైతానికి డైరెక్ట్ గా భూమి మీదకి రావడానికి రిజర్వేషన్ దొరకపోయేటప్పటికి ఇలా టికెట్ లేకుండా అడ్డదారిలో బాబు రూపంలో వచ్చి ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే మనం 30 ఏళ్ల తర్వాత చూస్తాం. ఏంటి భూమి అంతా నాశనం చేసేసాడా సైతాను అంటే, లేదు పాపం ఆ రాక్షసుడు ఎవడో భూమి మీద 30 సంవత్సరాల నుంచి టూరిస్ట్ లా దిగుతా ఉన్నట్టున్నాడు, ఏం చేయలేదు మరి. అయితే రాక్షసుడికి కట్టప్పలా కట్టు బానిసల్లా ఉన్న ఈ ఎరుపు బట్టలు వేసుకున్న బ్యాచ్ మొత్తం ఏం చేసింది? ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లింక్ ఏడుందో చూసేయండి.